ముందుగా మన్నెంకోటేశ్వరరావు గారు, చెప్పండి. వరంగల్ రాజకీయాల్లో ఇదేంటంటే ప్రతిపక్ష పోరు కాదు, లేదు అంటే వేరే వేరే వర్గాలకు కాదు, ఓన్లీ కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఒక మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు, ఈ కుమ్ములాట ఎలా చూడొచ్చు? వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో రెండు ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకటి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం దగ్గర ఎమ్మెల్యేలు లేదా మంత్రుల మధ్య తలెత్తినటువంటి విభేదాలు ఒకటైతే, రెండవది భవిష్యత్తులో అంటే వచ్చే ఎన్నికల నాటికి ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు ఎక్కడ తమ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవాలి అనే దగ్గర కూడా విభేదాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. కొండా మురళి, కొండా సురేఖ గారు వారిద్దరు కూడా రాబోయేటువంటి రోజుల్లో తమ రాజకీయ వారసురాలుగా తమ కుమార్తెను వాళ్ళు తీసుకురావాలనేటువంటి బహిరంగానే చెప్పారు. ఆ విధంగా తీసుకురావాలనుకున్నప్పుడు వారి సొంత గ్రామం లేకపోతే వారి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పరకాల నియోజకవర్గంలో బయట నుంచి అంటే నర్సంపేట వైపు నుంచి వచ్చినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి అక్కడే పోటీ చేయడానికి వీలుగా తన పలుకుబడిని లేదా తన అంతర్గణాన్ని పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకటి కనిపిస్తా ఉంది. ఆయన బలపడేట్లయితే తమ కుమార్తెకు ఎక్కడ అవకాశం రాదో, లేదా ఒకవేళ ఎక్కడైనా బయట ఇస్తే గెలుపు గ్యారంటీ ఏమిటి అనేటువంటి ఆందోళన ఆ దంపతుల్లో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. రెండవది, కొండా మురళి గారు గతంలో బహిరంగంగానే చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి వ్యాఖ్యలను చూసినప్పుడు నా భార్యకు డబ్బులు రాని శాఖలు ఇచ్చారు, అదేవిధంగా మేమే నెలకు 5 లక్షల రూపాయలు ఎదురు ఖర్చు పెడుతున్నాము అనేది ఒకటి. రెండవది, ఎన్నికల్లో సరే సహజంగానే మేము పొలం అమ్మి ఖర్చు పెట్టామని చెప్పేసి ఆయన చెప్పడం అనేది ఒకటి. అట్లాగే ఇతర ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి చెందినటువంటి వేరే ప్రాంతానికి చెందినటువంటి ఇతర ఎమ్మెల్యేలు తాము తన భార్య లేదా తమకు పట్టున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేసినట్టు సంగతి తెలిసిందే. అంటే ఏమిటి సెటిల్మెంట్లు చేయటం అంటే ఏమిటి? మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజీ చేసి కొంత డబ్బుని ఏదో ఒక రూపంలో, స్థలాల రూపంలో కావచ్చు, క్యాష్ రూపంలో కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి రహస్యం. అందుకని ఈ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలకి అడ్డు తగులుతున్నారు. లేదా పరకాల నియోజకవర్గం మాది, ఆ నియోజకవర్గానికి ఎవరు రావడానికి వీల్లేదు, ఆ నియోజకవర్గంలో దందా చేసినా లేదా మరొకటి చేసినా మేమే చేయాలి తప్ప మరొకటి చేయడానికి వీల్లేదు అనేటువంటి ధోరణి ఆ దంపతుల్లో కనిపిస్తూ ఉంది. దానికి వ్యతిరేకమైనటువంటి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు దాన్ని ప్రతిఘటిస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, తమకు వ్యతిరేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, తమ వ్యతిరేక వర్గానికి మద్దతు ఇస్తున్నారనేటువంటిది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఈ పంచాయతీ కాంగ్రెస్ పెద్దల దృష్టికి వచ్చిన తర్వాత చాలా రోజులు అవుతా ఉంది. దానికి వెంటనే అంటే మొగ్గలోనే తుంచి వేయాల్సినటువంటి లేదా పరిష్కరించాల్సినటువంటి మరి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కావచ్చు లేదా అధినాయకత్వం కావచ్చు ఎందుకు ఇంకా నానబెడుతున్నారు అనేటువంటిది జనానికి అర్థం కానటువంటి ప్రశ్న. అందువలన ఏం చేస్తారు అనేటువంటిది రెండు వర్గాలు కూడా ఎవరు తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో ఒక ఆసక్తిని కలిగిస్తూ ఉన్నది.
అదే కనుక కొనసాగేట్లయితే, వరంగల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగేట్లయితే, ఇద్దరిని బుజ్జగిస్తూ ఎవరి మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ఇదే కనుక కొనసాగించేట్లయితే మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఇలాంటి పంచాయతీలే తలెత్తేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. రైట్. డాక్టర్ శివకుమార్ గారు.